హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారుతి ప్రసాద్ బుడ్డన్న గారి ఛానల్. రోజు 5 to 10 సెంటెన్సెస్ ఇంగ్లీష్ కొత్తగా నేర్చుకుంటుంటే ఇంగ్లీష్ మీకు బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ వీడియోలో ఏ చిన్న సందేహం ఉన్నా కింద కామెంట్లో తెలియజేస్తే రిప్లై ఇస్తాను. ఈరోజు 5 న్యూ ఇంగ్లీష్ సెంటెన్సెస్ చదువుకుందాం. నియర్లీ 2 lakh చైల్డ్ మ్యారేజెస్ వర్ ప్రివెంటెడ్ ఇన్ ఏ ఇయర్. అంటే ఒక సంవత్సరంలో దాదాపుగా 2 లక్షల బాల్య వివాహాలు నిరోధించారు. ఇక్కడ వర్ ఎందుకు వాడామంటే ఇక్కడ చైల్డ్ మ్యారేజెస్ అన్నట్టు కదా, ప్లూరల్ ఉంది కాబట్టి వర్. అదే సింగులర్ ఉంటే వాజ్ వాడతాము, అంటే ప్లూరల్ ఉంటే వర్ వాడతాము, సింగులర్ ఉంటే వాజ్ వాడతాము. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉందన్నమాట. ప్యాసివ్ వాయిస్కి యాక్టివ్ వాయిస్కి డిఫరెన్స్ ఏమంటే ఐ ఇన్వైటెడ్ అని చెప్పామనుకోండి, నేను పిలిచాను. ఐ వాజ్ ఇన్వైటెడ్ అంటే నన్ను పిలిచారు. ఐ ఇన్వైటెడ్ అనేది యాక్టివ్ వాయిస్, ఐ వాజ్ ఇన్వైటెడ్ అనేది ప్యాసివ్ వాయిస్. అది డిఫరెన్స్ అనమాట యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి. ప్యాసివ్ వాయిస్ ఎప్పుడు వాడతామంటే సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు ప్యాసివ్ వాయిస్ ఎక్కువగా వాడుతుంటాం, ఇది గమనించండి. తర్వాత సెకండ్ వచ్చి ఐ హ్యావ్ బీన్ టు పెనుగొండ, నేను పెనుగొండకు వెళ్ళి వచ్చాను. అదే మనం ఎక్కడైనా వెళ్ళామనుకోండి, ఐ వెంట్ టు బెంగళూరు, ఐ వెంట్ టు సికింద్రాబాద్, ఐ వెంట్ టు హైదరాబాద్, నేను హైదరాబాద్కి వెళ్ళాను, నేను సికింద్రాబాద్కి వెళ్ళాను. అదే వెళ్ళి వచ్చాను అనేదానికి ఇంగ్లీష్లో మంచి ఒకటి ఉందనమాట. ఐ హ్యావ్ బీన్ టు పెనుగొండ, నేను పెనుగొండకు వెళ్ళి వచ్చాను. ఐ హ్యావ్ బీన్ టు బెంగళూరు, ఐ హ్యావ్ బీన్ టు సికింద్రాబాద్, ఐ హ్యావ్ బీన్ టు హైదరాబాద్, నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చాను, నేను పెనుగొండకు వెళ్ళి వచ్చాను, నేను బెంగళూరుకు వెళ్ళి వచ్చాను అనేటప్పుడు ఐ హ్యావ్ బీన్ టు వాడతారనమాట. తర్వాత థర్డ్ వచ్చి ఐ సా దెమ్ మీటింగ్, నేను చూశాను వారు తినడం. ఇలా మీరు దేనికైనా వాడుకోవచ్చు. ఐ సా దెమ్ లర్నింగ్ అంటే నేను చూశాను వారు చదవడం, నేను చూశాను వారు తినడం, వారు మాట్లాడడం. ఐ సా దెమ్ స్పీకింగ్, ఐ సా దెమ్ లిజనింగ్. ఇలా ఏదానికైనా ఇక్కడ లాస్ట్లో ఐఎన్జీ ఫామ్ పెట్టేసి ఐ సా దెమ్ దేనికైనా వాడుకోవచ్చు. నేను చూశాను వారు తినడం అనేది. తర్వాత నెక్స్ట్ వచ్చి యు ఆర్ నాట్ ఆడిబుల్. అదే మనం ఫోన్లో మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా వాయిస్ వినిపించట్లేదు అనుకున్నా, అవతల వాళ్ళది మీ వాయిస్ వినిపించట్లేదు అని చెప్పడానికి యు ఆర్ నాట్ ఆడిబుల్ అని చెప్పచ్చు. అదే మన తెలుగు వాళ్ళు అయితే చెప్తాం. ఇప్పుడు ఏదైనా కాల్ సెంటర్స్కి, ఏదైనా క్లెయిమ్స్కి, ఏదైనా ఒక లోన్స్కి ఏదైనా మనము ఇంగ్లీష్లో మా కాన్వర్జేషన్ చెప్పేటప్పుడు యు ఆర్ నాట్ ఆడిబుల్ అంటే మీ వాయిస్ నాకు వినిపించడం లేదని చెప్పచ్చు. అదేవిధంగా వేర్ ఆల్ డిడ్ యూ గో అంటే ఎక్కడెక్కడికి వెళ్ళావు. WH అంటే వేర్, వాట్, వెన్, హౌ ఇలా వచ్చినప్పుడు హాల్ పెడితే అది డబల్ అవుతుంది అనమాట. వేర్ ఆల్ డిడ్ యూ గో ఎక్కడెక్కడికి వెళ్ళావు. వెన్ ఆల్ డిడ్ యూ గో ఎప్పుడెప్పుడు వెళ్ళావు. అలా ఆ విధంగా WH పక్కన ఆల్ పెడితే డబల్ సెంటెన్సెస్ వస్తుంది. అలా యూజ్ చేసుకోవచ్చు. వెన్ అండ్ వెన్, వేర్ అండ్ వేర్ అలా యూజ్ చేయకూడదు. వేర్ ఆల్ డిడ్ యూ గో అంటే ఎక్కడెక్కడికి వెళ్ళావు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ క్లాసు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.